మందార మొక్కకైతే పువ్వులైతే ఫుల్గా ఉండిపోయాయండి ఈరోజు. సో చెట్టు నిండా మందార పూలే ఉన్నాయి. సో నా హెయిర్ ఆయిల్ కూడా ఇంకో 2 డేస్లో అయిపోతుందన్నమాట. సో హెయిర్ ఆయిల్ చేసి పెట్టుకుందామని చెప్పేసి మందార పూలను అయితే తెంపుకుంటున్నాను. ఎక్కువగా మందార పూలతోనే మనకి ఆయిల్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. సో ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 10 ఆకుల వరకు మందార ఆకులు కూడా తీసుకున్నాను. సో అలాగే అలోవీరా ఏంటంటే ఎండాకాలం కదండి, అది దానికంతా గుజ్జు రెడీ కాలేదు. సో అయినా ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నాను. అలాగే శంకుపూలు ఒక 4-5 శంకుపూలు తీసుకున్నాను. అలాగే ఆనియన్, అలాగే కరివేపాకు, అలోవీరా, అలాగే గోరంటాకు. సో ఇవన్నీ కొంచెం కొంచెంగా తీసుకున్నాను. సో మందార పువ్వులు అయితే హెవీ అయిపోయినాయి, ఒక 30-40 ఫ్లవర్స్ అయిపోతాయి. సో దీనికోసం అయితే పారాషూట్ ఆయిల్ ఉంది కదండి, అది ఒకటి తీసుకున్నాను. దాదాపు ఒక 1/2 kg ఆయిల్ అవుతుంది అనుకుంటా అది. సో 1/2 kg ఆయిల్లో నేనంతా ఫస్ట్ మందార పువ్వులు అయితే వేసుకున్నాను. ఈ పువ్వులు అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకున్నాను. సో దాంట్లోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ ప్లస్ అలోవీరా కూడా యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కలుపుతూ ఉండాలి ఒక 2 టైమ్స్ అలాగా మధ్యలో. సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆకులన్నీ వేసుకోవాలన్నమాట. సో గోరంటాకు, కరివేపాకు, అలాగే మందార ఆకులు పెద్దగా ఉంటాయి కదా, కొంచెం చుంచి వేసుకోవాలి. సో తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలాగా ఒక 10 to 15 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఆయిల్ అంతా పీల్చుకుంటుంది అన్నమాట వాటిని అంతటిని. సో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం డబ్బాలో వేసి స్టోరేజ్ చేసుకోవడమే అన్నమాట. సో మీరు కూడా మీ హెయిర్ని గ్రోత్ని పెంచుకోవాలి అంటే ఇలాగా హోమ్మేడ్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని వాడండి. సో బయట తీసుకొని ఆయిల్స్ ఏవేవో ఉంటాయి కెమికల్స్ వాడినవి, అవి యూజ్ చేయకుండా హెల్తీగా ఉండే హెయిర్ కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.